ఇరాన్‌లో ఒక తిరుగుబాటు వచ్చిందని చెప్తున్నారు. ప్రభుత్వం 4 రకాలుగా చీలిపోయిందని చెప్తున్నారు. ఒకటేమో ప్రెసిడెంటు మసౌద్ పెజెష్కియాన్, రెండోది స్పీకర్ గలీబఫ్, మూడోది ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి, నాలుగోది ఇంపార్టెంటు ఐఆర్జీసీకి సంబంధించిన కొత్త కమాండర్ అహ్మద్ వాహిద్. సో వీళ్ళ నలుగురు ఇప్పుడు 4 రకాలుగా ఉన్నారని, అందుకే చర్చలకు రాలేదని అమెరికా మీడియా ప్రచారం చేస్తుంది. అయితే దీన్ని ఇరాన్ ప్రతినిధి ప్రొఫెసర్ మరాండి తీవ్రంగా ఖండించాడు. ఇదంతా అమెరికా మీడియా దుష్ప్రచారం చేస్తుంది. మేము చర్చలకు రాకపోవడానికి ప్రధాన కారణం మా దేశాన్ని ఒక బ్లాకేడ్ విధించి దాదాపు 31 షిప్పుల్ని మా దేశం నుంచి వెళ్తున్న షిప్పుల్ని అమెరికా ఆపేసింది. మా రోజుకి $500 మిలియన్ మాకు నష్టం వస్తుంది. దీన్ని తొలగించకుండా మేము చర్చలకు రామనేది మేము చెప్పాము. దీనికి ప్రతీకారంగా వాళ్ళు ఇలాగా దుష్ప్రచారం చేస్తున్నారని ప్రొఫెసర్ మరాండి అంటున్నాడు.